చూడయ్యా, నా బిడ్డ చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. అందరూ క్షమించండయ్యా. నో, నేను నిజం చెప్తున్నా. నేనే జమీందార్ కూతుర్ని. అమ్మ, నువ్వైనా చెప్పమ్మా. నేనే కదా నీ కూతుర్ని. చెప్పమ్మా. అడవుల పిచ్చికాయలు తిని ఇట పిచ్చి దానిలా తయారైనది. దాని మాటలు పట్టించుకోకండి బాబు. విన్నారుగా, ఇప్పుడేమంటారు? సారీ మేడం, ఓ పిచ్చిపిల్ల మాటలు విని మిమ్మల్ని అనుమానించాం. అందుకు మేమంతా సారీ చెప్తున్నాం. గురువుగారు, మీ పని మీరు కానివ్వండి. నా బిడ్డ వచ్చాక కూడా మా అమ్మ నన్ను నిజం చెప్పకుండా కట్టి పారేసిందే. భగవంతుడా, న్యాయమే గెలిచింది. నా మనవరాలే జమీందార్ అవుతుంది. గురువుగారు, మొదలు పెట్టండి. రాజేశ్వరి, నువ్వు మొదలు పెట్టు. సర్వేదేవతాభ్యో నమః. ఓం శతమానం భవతి శతాయుష్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠితిః సకలాయురారోగ్యైశ్వర్య అభివృద్ధిరస్తు. మీరెన్ని చెప్పినా నేను వినను. నేనుండగా గంగకి పట్టాభిషేకం చేశారు. నన్ను కాదని దాన్ని సింహాసనం మీద కూర్చోపెట్టారు. రేపటి నుంచి దాన్ని జమీందార్ అని పిలుస్తారు. జమీందార్ వాల్యూ ఇస్తారు. అవన్నీ చేస్తూ బ్రతకడం నాకు అవసరం లేదు. ఉంటే ఈ ఇంట్లో గంగ అయినా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకోండి. విన్నావుగా, నువ్వు చేసిన పిచ్చి పని వల్ల దాని మనసు ఎంత గాయపడిందో, మన పొరపాటు వల్ల ఎంత బాధపడుతుందో. అది అడుగుతున్న ప్రతి మాటలోనూ న్యాయం ఉంది. దాని ఆవేదనకి అర్థం ఉంది. ఇప్పుడు ఏ సమాధానం చెప్తావో చెప్పు. అమ్మ మంగ, సమయానికి నువ్వు ఇంట్లో లేకపోవడం వల్ల వేరే దారి లేక గంగని నీ స్థానంలో నిలబెట్టాల్సి వచ్చింది. ఇదంతా నా వల్లే జరిగింది. అందుకు నేను సారీ చెప్తున్నాను. కుదరదు. నా ప్లేస్ లో నేనే కూర్చోవాలి. వేరొకరు కూర్చుంటే నేను అసలు భరించలేను. క్షమించు మంగ. అమ్మమ్మ గారు చెప్తే ఒప్పుకున్నాను గాని నిన్ను బాధ పెట్టాలని కాదు. ఎప్పటికైనా నువ్వే జమీందారువి. నోర్మోయ్, నోర్మోయ్. మా అమ్మమ్మ చెప్తే నీకు సిగ్గులేదా? నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి? నేను జమీందార్నని ఈ ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు. కానీ పట్టాభిషేకం వల్ల నువ్వే జమీందార్ అని ఊరందరికీ తెలిసిపోయింది. రేపటి నుంచి అందరు నిన్ను జమీందార్ జమీందార్ అంటుంటే నేను ఎలా భరించాలి? నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపోవే. అమ్మా గంగా! అయ్యో, అమ్మా గంగా, నా తల్లి, లే. అమ్మా మంగ, ఆగమ్మా. ఇందులో తన తప్పేం లేదమ్మా. నువ్వు తిట్టాలంటే నన్ను తిట్టు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది నువ్వు తిట్టించుకోవడం కాదు, మంగ సమస్యకి పరిష్కారం చూపించడం. కానీ నేనిట్ట మాట్లాడడం తప్ప ఒప్పో నాకు తెలియదు. కానీ మంగ సమస్యకి నా కాడో పరిష్కారం ఉందమ్మా. పరిష్కారమా? ఏంటది?
అది మీ కూతుర్ని మీకు అప్పగించాను. నా కూతుర్ని నేను తీసుకెళ్లిపోతానమ్మా. అప్పుడు మంగ సంతోషంగా ఉంటది, మేం కూడా చాలా సంతోషంగా ఉంటాం. అమ్మో, పట్టాభిషేకం జరిగిందంటే ట్రస్ట్ వాళ్ళ దృష్టిలో, లోకం దృష్టిలో గంగే ఈ వంశానికి వారసురాలు. ఇప్పుడది నీతో వచ్చేస్తే అందరికీ అనుమానం వస్తుంది, నిజం బయటపడుతుంది. దీంతో రావలసిన ఆస్తి ట్రస్ట్కు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆస్తి మా చేతికి వచ్చే వరకు గంగ ఇక్కడ ఉండక తప్పదు. అంటే నాకిష్టం లేకపోయినా గంగని ఇక్కడే ఉంచుతారా? ఛీ! ఎవ్వరికి నా మీద ప్రేమ లేదు, ఎవ్వరికి నేను అవసరం లేదు. మిమ్మల్ని అడిగి వేస్ట్. అంతా దీని వల్లే, అంతా దీని వల్లే. మంగ! మంగ! నువ్వు చంపేస్తావా దాన్ని? ఈ ఇంటి యజమానురాలుగా చెప్తున్నాను. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా గంగ ఇక్కడే ఉండి తీరాలి. ఇది నా కోసం కాదు, రాబోయే 100 కోట్ల ఆస్తి కోసం, నా మనవరాలు మంగ భవిష్యత్తు కోసం. దీన్ని అర్థం చేసుకుని నాకు సహకరించాల్సిందే, అంతే. ఛీ! బ్యాడ్ అమ్మమ్మ. ఐ హేట్ యు, ఐ హేట్ యు. అమ్మా, ఏం సాధించాలని ఇదంతా చేసావో తెలియదు గాని మంగ మనసులో చిచ్చు రాజేశావు. అది అగ్ని పర్వతంలా మారితే ఈ ఇంట్లో జరిగే హింసలకి నేను బాధ్యురాల్ని కాను. అమ్మా, ఇందులో నా తప్పు కూడా ఉన్నదమ్మా. సమయానికి మంగ లేకపోవడానికి కారణం నేనే కనుక మంగని ఎత్తుకుపోయి ఉండకపోతే పట్టాభిషేకం మంగకు జరుగుండేది. అంతా నా వల్లే జరిగినది. తెలియక చేసిన ఈ పనిని మన్నించండమ్మా, మన్నించండమ్మా. అవి కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ మనకేటొదినా? మన గంగని మనకి ఇచ్చుంటే మంగని తీసుకెళ్లే పని మనకే ఉంది. తప్పు మన వైపు ఎంతదో ఆళ్ళ వైపు కూడా అంతే ఉంది. చిత్ర, నువ్వు నోరు ముత్తావా? గంగ మన మీద అలిగి పారిపోయినది కానీ జమీందారమ్మ ఎత్తుకు రాలేదని నిజం తెలిసింది కాబట్టి నేను క్షమించమని అడిగాను. అమ్మా, చేసిన తప్పుకి పాయశ్చిత్తంగా పట్టాభిషేకంతో మంగ నా కూతురని అబద్ధం చెప్పాను. అట్ట చెప్పుండకపోతే అంతమందిలో మీ పరువు పోతుందని అలా చెప్పాను తప్ప అందులో ఎట్లాంటి స్వార్థం లేదమ్మా. అమ్మా, నిజంగా నువ్వు మాకు చాలా మేలు చేశావమ్మా. నువ్వు కనుక అబద్ధం చెప్పి ఉండకపోతే ట్రస్ట్ వాళ్ళకి నిజం తెలిసి ఆస్తి మొత్తం పోయుండేది. ఈ రోజు మేమంతా ప్రశాంతంగా ఉన్నామంటే కారణం నువ్వే, అబద్ధం చెప్పటమే. అందుకు మేమే నీ కృతజ్ఞతలు చెప్పాలి. చాలమ్మా, నన్ను అర్థం చేసుకున్నారు. నాకంతే చాలు. మా గంగని మాకిచ్చేస్తే మేము ఇంటికి వెళ్ళిపోతాం. లేదమ్మా, గంగ ఇక్కడే ఉండి తీరాలి. అమ్మా, నా బిడ్డ లేకుండా నేనెట్ట వెళ్ళగలనమ్మా? నీ బిడ్డ నీతో రాకపోతే ఏంటి? నువ్వే నీ బిడ్డ దగ్గరుండు. అమ్మా, వాళ్ళిక్కడుండడం ఏంటి? ఆవేశపడకు. గంగ నాపాలంటే గౌరిని కూడా భరించక తప్పదు. కాదు కూడదు అంటే గంగని తీసుకువెళతారు. అప్పుడు మన కథ మళ్ళీ మొదలుకొస్తుంది. కాబట్టి కొన్నేళ్లు వీళ్ళని భరించక తప్పదు. దయచేసి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అంటే వాళ్ళనుండమనేగా? నీ ఇష్టం అన్నానుగా.
అమ్మాయి కూడా ఒప్పుకుంది. మీ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అంత మీ దయమ్మా. అమ్మో, రాజేశ్వరి కోపంగా వెళ్ళింది. వెళ్ళి సరి చెయ్యాలి. ఇప్పుడే వస్తాను, మీరుండండి. ఈ ఇంట్లో తిష్టెయ్యాలి అన్న నా పన్నాగం ఇంత తేలిగ్గా పూర్తవుద్దనుకోలేదు. వదినా ఏడు చేస్తున్నావు? నాకేంటి అర్థం కావట్లేదు. సత్తా పద రా. ఈ ఇంటి యజమానురాలుగా చెప్తున్నాను, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా గంగ ఇక్కడే ఉండి తీరాలి. ఈ రోజు మేమంతా ప్రశాంతంగా ఉన్నామంటే కారణం నువ్వే. అబద్ధం చెప్పటమే. అందుకు మేమే నీ కృతజ్ఞతలు చెప్పాలి. ఏంటమ్మా అలా వచ్చేసావు? గంగవాళ్ళు ఉండటం నీకిష్టం లేదా? ఇష్టం ఉంటుందని ఎలా అనుకున్నావు? అదేంటి, నువ్వు ఒప్పుకున్న తర్వాతనే కదా వాళ్ళ నుండమని చెప్పాను. నేను ఒప్పుకోలేదు, నువ్వే బలవంతంగా ఒప్పించావు. నీ మాటలతో నేను ఒప్పుకునేలా చేశావు. పరిస్థితి అర్థం చేసుకోమ్మా. నాకు మాత్రం ఆ గౌరీ వాళ్ళు ఉండటం ఇష్టమా చెప్పు? ఇప్పుడు ఆ గంగ వెళితే ఆస్తిపోతుంది. అదే జరిగితే పాపం మన మంగది ముష్టి బతుకైపోతుంది, దిక్కులేందైపోతుంది. వెచ్చెత్తుకుని చాలమ్మా, పాడిన పాటే ఎన్నిసార్లు పాడతావు? ఇలా భయపెట్టి ఆ గూడెం వాళ్ళని బంగ్లాలో పర్మనెంట్ గా సెటిల్ చేశావు. గంగని భరించడమే కష్టం అనుకుంటే దానికి తోడు దాని అమ్మని కూడా తెచ్చావు. నా వల్ల కాదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాళ్ళని వెంటనే పంపించేయి. అమ్మో, ఒక్కసారి మాటిచ్చాక తప్పటం మన వంశంలోనే లేదు. అలాగని వాళ్ళేమైనా మనతో ఉంటారా? బయట అవుట్ హౌస్ లో ఉంటారు. ఇంట్లో పని వాళ్ళుంటారు, బయట వాళ్ళుంటారు. ఇద్దరికి పెద్ద తేడా ఏముంది? నన్ను మాయ చేయడానికే చెప్తున్నావు కానీ గుండెల మీద చేసుకుని చెప్పు. గంగని పని మనుషులా చూడగలవా? ఆ, 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 అంటే అంటే పట్టాభిషేకం జరిగింది కాబట్టి పని మనుషులా చూడలేవు. గంగనే పని మనుషులా చూడలేకపోతే వాళ్ళ అమ్మని మాత్రం ఎలా చూస్తావు? అంటే ఆమెను కూడా జమీందారు తల్లిలాగే చూస్తావా? నా ఉద్దేశం వద్దు. శత్రువు గాలి తగిలినా కూడా భరించలేదు ఈ రాజేశ్వరి. శత్రువుని ఇంట్లో పెట్టుకుని భరించగలదా? ఈ ఇంట్లో వాళ్ళైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. అంతంత పెద్ద మాటలెందుకమ్మా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరమా? ఆ గంగ నుంచి ఆస్తి మన చేతిలోకి వచ్చేదాకా భరిద్దాం. ఆ తర్వాత మన ఆస్తి మనం తీసుకుని బయటకు నెట్టేద్దాం. గెంటేస్తావా? అవును. ఎప్పుడు? గంగ పెళ్ళవగానే. పెళ్ళవగానేనా? అప్పటిదాకా నేనేం చేయాలి? ఆ గూడెం బ్యాచ్ కి రోజు మర్యాదలు చేసి మహారాణులా చూసుకోవాలా? అలా అనకమ్మా. ముళ్ళ మీద కాలు వేసినప్పుడు మెల్లగా తీసేయాలి అంటారు. ప్రస్తుతం మన పరిస్థితి అంతే. అనుకోకుండా ఇరుక్కున్నాం, మెల్లగా బయటపడదాం. సరే, ఆస్తి కోసం, నా బిడ్డ భవిష్యత్తు కోసం కాంప్రమైజ్ అవుతున్నాను. అలా అని భరిస్తానని కాదు. ఈ రోజు నుంచి వాళ్ళు పని మనుషుల్లాగే ఉండాలి, పరాయి వాళ్ళలాగే బ్రతకాలి. అలాగే మనకి దక్కే ఏ మర్యాదలు వాళ్ళకి దక్కకూడదు. అయ్యో, దక్కదంటే దక్కదు. ఎవరు చూసినా నీ బిడ్డనే జమీందారు అనుకుంటారు. అన్ని మర్యాదలు నీ బిడ్డకే ఇస్తారు. సరేనా? సరే, నమ్ముతున్నాను. ఏ మాత్రం తేడా వచ్చిందో రాదు. నాది మాట. సరేనా? నవ్వమ్మా, నవ్వు. ఏవైనా తేడా వచ్చిందో ఈ జన్మలో గంగకి పెళ్లి జరగదు. నేను జరగనివ్వను. మొత్తానికి మంగ నా కూతురన్న నిజాన్ని దాచి గంగ జమీందార్ బిడ్డన్న రహస్యాన్ని పాతిపెట్టి జమీందార్ బంగ్లాలో పాగా వేశాను. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు చిత్ర. లేదంటే నాలంటే నిరుపేద కడుపును పుట్టి జమీందార్ వారసురాలవడమేంటి? చాలా సంబడం.
ఇల్లు అలక్కనే పండగ కాదు పందిరే గాని పెళ్లి కాదని నువ్వు అబద్ధం చెప్పినంత మాత్రాన మంగ జమీందార్ అవుతుందని ఎట్టనుకున్నావు? ఏటి నువ్వనేది? అవునక్క, ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు జమీందారు బిడ్డ మగ కాదని తెలుస్తది కదా. అప్పుడేం చేస్తావు? బయటికి గెంటెత్తే అప్పుడు నీ కూతురు మళ్ళీ గుడిసెలోకి రావాల్సిందే, గోడలో బతకాల్సిందే. లేదు, నా బిడ్డ ఎప్పటికీ జమీందార్ లానే బతకాలా, జమీందార్ బిడ్డలానే ఉండాలా? అది కట్టం వదినా. దానికన్నా తేలికైన దారి చెప్పనా? ఏటది? ఈ ఆస్తి కొట్టేద్దాం. ఏటి ఏటి నువ్వనేది? కంగారు పడకుండా జాగ్రత్తగా ఆలోచించు. మంగ నీ కూతురు కాదని ఏడే వదిలేసావనుకో, అది మాత్రం సంతోషంగా ఉంటది. పైగా నీకు దూరంగా ఉంటది. నువ్వు తల్లివని ఎవ్వరికి తెలీదు. అది ఈ ఆస్తి కొట్టేస్తే ఇద్దరం పంగల కట్టావనుకో, మంగ సంతోషంగా నీ కాడికే వస్తుంది. నువ్వు దాని తల్లివని తెలిసినా సంతోషంగా ఒప్పుకుంటది. ఆలోచించు. ఏటాలోచించు వదినా? మంగ జమీందారు బిడ్డలా మిగిలిపోవాలా, జమీందారు గౌరీ కూతురుగా నీ దగ్గరికి రావాలా? నాకు నా బిడ్డ కావాలి. నన్ను అమ్మా అని పిలవాలి. నా దగ్గరే ఉండాలి. అదంతా జరగాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు ఎట్టా అయినా సంపాదించాలి. సంపాదిస్తాను. ఆ మాట మీదే ఉండు. డబ్బు ఎట్ట రాబట్టాలో నా చెప్తాను. రాజేశ్వరీదేవి గారు, అమ్మా రాజేశ్వరీదేవి గారు, నమస్కారం. చెప్పండి, ఎవరు కావాలి? చూసారా జమీందారు బిడ్డ ఎలా ఉందో? అవును, ఆ అందం, ఆ కళ, ఆ ఉందాతనం అచ్చం రాజేశ్వరీదేవి గారి పోలికే. అమ్మగారిని పిలుస్తావా అమ్మా? అలాగే అండి, రండి కూర్చోండి. పర్వాలేదమ్మా. మీరు కూర్చోకపోతే మాకు అవమానం. జమీందారింటికి వెళ్ళినా కూర్చోమనలేదని చెప్పుకుంటారు. దయచేసి కూర్చోండి. ఆహా, ఇంత చిన్న వయసులోనే ఎంత సంస్కారం. ఈ పాపను చూస్తుంటే అచ్చం రాజేశ్వరీదేవిని చూసినట్టే ఉంది. రండి. రండి కూర్చోండి. ఆగండి, ఆగండి. కూర్చోమనడానికి ఇదెవరు? కూర్చోడానికి మీరెవరు? ఇది నా ఇల్లు. ఇక్కడ నేను ఉండమంటే ఉండాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, కూర్చోమంటే కూర్చోవాలి, వద్దంటే నిలబడాలి. నువ్వెవరు పిల్ల? ఆ మొహం చూస్తుంటే అర్థం కావట్లా. పెద్దలంటే గౌరవం లేదు. పనిపిల్ల అయి ఉంటుంది అది. ఏంటి? నేను పనిపిల్లనా? నేను పనిపిల్లనా? తెలియకన్నారులే, వదిలే. మీరు కూర్చోండి. వద్దు. తప్పు. మన ఇంటికి వచ్చిన వారికి మర్యాద ఇవ్వడం మన ధర్మం. మీరు కూర్చోండి. వద్దు. ఇదెక్కడ గొడవమ్మా? నువ్వేమో కూర్చోమంటావు, ఆ పిల్ల వద్దంటుంది. మాకెందుకు వచ్చిన గొడవ గాని? ఇదిగో అమ్మా, మేము నీ పట్టాభిషేకానికి రాలేకపోయాం, అందుకే పూలు పళ్ళు ఇచ్చి వెళ్దామని వచ్చాం. తీసుకో అమ్మా. వద్దండి. అభిమానంతో ఇచ్చినప్పుడు వద్దనకూడదమ్మా. తీసుకో అమ్మా. వద్దండి, తనకివ్వండి. మీకు అసలు బుద్ధుందా? ఎవరు జమీందారో ఎవరు పనిపిల్ల తెలియడం లేదా? ఇందాక నుంచి చూస్తున్నాను, మధ్యలో నీ నస్సేంటే? పనిదానివి పనిదానిలా గమ్మనుండు. ఎక్కువ చేసావో చంపలు పగల కొడతాను. ఏమనుకున్నావో? నన్ను కొడతానంటావా? నన్ను కొడతానంటావా? నిన్ను
మంగ ఆగు. పళ్ళు పూలు నేలపాలు చేస్తావా? పనికి మాలిందానా? ఆగండి. ఆమెవరో కాదు. మమ్మీ 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 ఏమైంది? వీళ్ళెవరో వచ్చి గంగని జమీందారంటున్నారు, నన్ను పని పిల్ల అంటున్నారు. దీనికేమో ఫ్రూట్స్ స్వీట్స్ ఇచ్చారు, నన్నేమో కొట్టుపోతున్నారు.